శ్రీమాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. మనము ఈ ధనుర్మాసం వచ్చిందంటే అందరూ తిరుప్పావై ప్రతి వైష్ణవ ఆలయాల్లోని కూడా చదువుతూ ఉంటారు. ధనుర్మాసం పూజలు ఈ నెలలు చక్కగా ఆచరిస్తారు. ఆడపిల్లలు కన్నెపిల్లలు చక్కగా ఈ తిరుప్పావై పారాయణ చేస్తే మంచి భర్త లభిస్తాడనేది మనకి ఒక సాంప్రదాయం ఉన్నది. అయితే భారతదేశంలో ఈ ధనుర్మాసంలో పెళ్లి కాని పడుచులు తనకు మంచి భర్తని ప్రసాదించమని లక్ష్మీదేవిని వేడుకుంటూ పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది. దీనినే భగవద్గుణావగాహన వ్రతం అని కూడా అంటూ ఉంటారు. ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతం. అయితే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ళ తలక నమ్మకం. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా ప్రతిదినం తమ ఇళ్లల్లో దేవాలయాల్లో విధిగా ఈ పాసురాల్ని పఠిస్తారు. అంటే ఈ తిరుప్పావై ఈ శ్లోకాల్ని పాసురాలు అంటారన్నమాట. కానీ ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాసురం ఒక్కో రోజు గానం చేయబడుతుంది. అంటే ఈ 30 పాసురాలు 30 రోజులు 30 పాసురాలని గానం పాట రూపంలో పాడుతూ ఉంటారు. తిరుప్పావై ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను కూడా నిర్దేశిస్తూ ఉంటుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్ కృప శాంతి సౌఖ్యాలను కోరుకుంటూ వీటిని గానం చేస్తూ ఉంటారు. ఆండాళ్ళు తన చెల్లులతో కలిసి శ్రీకృష్ణుని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ 30 రోజులు కఠిన వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటుందన్నమాట. పన్నిద్దరాల వాళ్ళలో ఒకరైన గోదాదేవి రచించిన 30 పాసురాల ప్రబంధమే ఇది. వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాసురాలు మధుర భక్తిని కూడా ప్రబోధిస్తూ ఉంటాయి. గోదాదేవి విష్ణుచిత్తుడైన ఆళ్వారికి తన పూల తోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికింది. ఆమె పెరిగి పెద్దదవుతుంది కొలది శ్రీరంగనాథుని పట్ల భక్తి పెరుగుతూ ఆయన్ను వివాహం చేసుకుంటానని పట్టుబడుతుందన్నమాట. అయితే విష్ణుచిత్తుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరగడం అసంభవమ్మా అని చెప్తాడన్నమాట. కానీ గోదాదేవి భక్తి ఫలించి రంగనాథుడు స్వప్నంలో గోదాదేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని పెద్దల్ని ఆజ్ఞాపిస్తాడు. అంటే ఇందులో మరొకటి ఉంది. గోదాదేవి ఏం చేస్తుంది, ప్రతిరోజు కూడా పువ్వులన్నీ చక్కగా మాలకట్టి తను వేసుకుని అవి కృష్ణ పరమాత్మకి తను ఎలా ఉన్నాయో చూసుకుని అప్పుడు కృష్ణుడికి అలంకరించడానికి ఇస్తూ ఉంటుందిట. అయితే ఎప్పుడైతే పెద్దల్ని రమ్మని పిలిచాడో సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలోనికి ప్రవేశించి స్వామిని అర్చించి రాజుతో సహా అందరూ చూస్తుండగా స్వామిలో లీనమైపోతుందన్నమాట. ఇది ఇతిహాసం. ఇది 8-9 శతాబ్దాల మధ్య జరిగిందిట. అయితే ఈ మార్గశిర మాసంలో గోదాదేవి తన 7 ఆడపిల్లలతో కోవెలకు వచ్చి నెల రోజుల పాటు గానం చేసిన 30 గీతాలే ఈ పాసురాలన్నమాట. ఈ తిరుప్పావై పాసురాలు. తిరు అనేది మంగళవాచకం, శ్రీకరం, శుభప్రదం, పవిత్రం మొదలైన అర్థాలు కూడా దీనికి ఉన్నాయి. పావై అంటే వ్రతము. ఈ వ్రతాన్ని వైష్ణవుల మార్గశిర వ్రతమని ధనుర్మాస వ్రతమని కూడా అంటూ ఉంటారు. గోదాదేవి చేసింది దీన్ని శ్రీవ్రతం అని కొన్ని గ్రంథాల్లో చెప్పబడి ఉంది. తెలుగులోనూ ఈ పాసురాలు ఇప్పుడిప్పుడు అనువాదాలకు వచ్చాయి. అనువాదం చేసిన వారిలో అంటే మనం ఇప్పుడు పూర్వం తమిళం ఎక్కువగా కదా, ఇది తిరుప్పావై ఎక్కువగా తమిళం శ్రీ వైష్ణవులు అది మనకి తిరుపతి తమిళం దగ్గరగా ఉంది కాబట్టి అది ఎక్కువగా వాళ్ళే ఆచరిస్తారని ఉంది. కానీ ఇప్పుడు మనకి తెలుగులో కూడా దీన్ని అనువదించారు. చక్కగా అందరూ కూడా చాలామంది ప్రవచనకర్తలు మనకి ఈ భగవద్గీత అయితే ఎలా చెప్తున్నారు అంతమంది గురువులు ఇప్పుడు తిరుప్పావై ఈ పాశురాలను కూడా చక్కగా అందరూ చెప్తున్నారు, అందరూ నేర్చుకుంటున్నారు. ఈ ధనుర్మాసంలో వచ్చిన వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురాన్ని చదివి చక్కగా కృష్ణ పరమాత్మని ఆ గోదాదేవి ఆండాల్ని తలంచుకుని ఆ భక్తితోని ఒక పుష్పమాలని సమర్పిస్తూ ఉంటారు. ఈ కన్యపిల్లలైతే ఎక్కువగా ఈ వ్రతాన్ని ఆచరించి చక్కగా సకల సౌభాగ్యాల్ని సర్వ సంపదల్ని కలిగి ఉన్నారని మనకి పూర్వం నుంచి ఒక ఆనవాయితీగా వచ్చింది. అది ఈ ధనుర్మాసం తాలూకా ప్రత్యేకత. ఈ తిరుప్పావై, ఈ ఆండాళమ్మదేవి, తర్వాత ఈ గోదాదేవి. కాబట్టి మనము కూడా ఎవరికి
వచ్చినట్లయితే నేర్చుకోవాలని ఉండి చాలామంది చెప్తున్నారు గురువులు. కాబట్టి మనకిప్పుడు ఇందులో యూట్యూబ్లో కూడా వచ్చేస్తున్నాయి. చక్కగా ప్రతిరోజు ఒక పాసురాన్ని మనం వీలైనంత వరకు చదువుకుని ఆ స్వామి తాలూకా కృపకి మన అందరం పాత్రలు అవుదాం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఇది మీకు చదివే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్స్ కూడా పెట్టండి. జై శ్రీకృష్ణ.